ఈ రోజుల్లో మనం పెట్టే పచ్చడి 6 నెలల కంటే ఎక్కువ నెలలు నిల్వ ఉండడం లేదు. వెంటనే బూజైతే వచ్చేస్తుంది. కానీ ఈ వీడియోలో సీజన్తో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఎలా పెట్టాలో చూపిస్తాను. మన పెద్దవాళ్ళు అప్పట్లో పెట్టిన విధానంలో పక్కా కొలతలతో అయితే చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, నేను మీ నిఖిత. వెల్కమ్ టు నిక్కీస్ కిచెన్. ఇక్కడ నేను 8 కేజీల పచ్చడికి కావలసిన పదార్థాలు అయితే చెప్తున్నాను. మెజర్మెంట్స్తో పాటు టమాటాలు 8 కేజీలు తీసుకోవాలి. 8 కేజీల టమాటాలకు కేజీన్నర ఉప్పు, చింతపండు 3/4 కేజీ అంటే 750 గ్రాములు, పసుపు 2 స్పూన్లు, కారం 2 కేజీలు, మెంతులు 100 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, ఎల్లిపాయలు 3/4 కేజీ. ఇలా టమాటాలన్నిటినీ దోరగా ఉండే విధంగా తీసుకోవాలి. తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా అయితే తుడుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్లోకి తగినంత ఉప్పు, 3 స్పూన్ల పసుపు వేసి కలుపుకోవాలి. ముక్కలన్నిటినీ జాడీలోకి అయితే ఎత్తుకోవాలి. జాడీలోనే 5 రోజుల పాటు ముక్కలనైతే నిల్వ ఉంచాలి. 5 రోజుల పాటు నానబెట్టిన వాటిని బయటికి తీసి పిండుకోవాలి. అలా పిండుకున్న ముక్కల్ని ఎండలో మరో 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. మనం పచ్చడి పెట్టుకునే ముందు రోజు ఆ జాడీలో మిగిలిన పులుసుతో చింతపండు 3/4 కేజీ వేసి నానబెట్టుకోవాలి. టమాటా ముక్కలు అయితే చూపించిన విధంగా ఎండిపోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలను అయితే పొట్టు తీసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఎల్లిపాయల్ని చూపించిన విధంగా ఈ మిశ్రమంలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో చింతపండు రసం, మిక్సీ పట్టిన మిశ్రమం, ఎండిన ముక్కలు మరియు కారం వేసి గ్రైండింగ్ అయితే చేసుకుందాం. అంతేనండి, పచ్చడి అయితే ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది. జాడీలోకి అయితే తీసుకుందాం. ఇంతేనండి, పచ్చడి అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ అయిపోయింది కదా. సో కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.